चंद्रायन गटा एक्स रोड पर तेज हुआ और शदीद बारिश के बाइस एक दरख्त अचानक सड़क पर गिर गया। फलकनुमा से आने वाले 2 ऑटो रिक्शे दरख्त की जद में आ गए। खुशकिस्मती से कोई जानी नुकसान नहीं हुआ, ताहम दोनों ऑटो रिक्शे शदीद मुतासिर हुए। में ना हमने दरख्त काटे ना ही जानवर मरे हैं। हमारी हुकूमत तो दरख्तों को आगा रही है और जानवरों की हिफाजत कर रही है। जो जंगल नहीं है इसे जंगल कहकर गलत अंदाज में पेश किया जा रहा है। डिप्टी सीएम भट्टी विक्रमार्का और वजीर श्रीधर बाबू का बयान। తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అడవుల్ని నరికేసే పరిస్థితి లేదు। ఏ జంతువుల్ని చంపదకూడదు। పెద్ద ఎత్తున అడవులు పెంచాలని, జంతువుల్ని బాగా పెంచాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్ తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది। పూర్తి స్థాయిలో తెలంగాణలో అడవుల్ని, జంతువుల్ని, పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది। అడవి గాని భూమిని అడవి అంటున్నారు ఓ ప్రధానమంత్రి అంటే ఆశ్చర్యం వేస్తుంది। అంటే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా సరికాదు। అక్కడ ఉన్న భూమి అటవీ ప్రాంతమే కాదు, ఏం చెప్పమంటారు, కోర్టులో నడుస్తా ఉన్న మ్యాటర్। ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా మేము ఖచ్చితంగా కూడా న్యాయాన్ని నమ్ముతాం, న్యాయస్థానాన్ని నమ్ముతాం। కోర్టు పరంగా ఇచ్చే జడ్జిమెంట్ కు సంబంధించి మా వాదనలను కూడా వినిపిస్తాం। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధను ఉపయోగించుకొని అనేక మందిని ప్రభావితం చేసే విష ప్రచారం చేసిన, విషం జిమ్మే కార్యక్రమం చేసిండ్రు ప్రక్కన టీఆర్ఎస్, ఇంకో పక్కన బీజేపీ। వాటి స్పష్టంగా కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా జవాబు చెప్తాం। कांग्रेस पार्टी से मेरी नाराजगी एक हकीकत है। मेरे जैसे सीनियर लीडर को मुनासिब मौका ना मिले तो नाराजगी फितरी है। कांग्रेस पार्टी में भी हनुमिन्नत राव के बाद में ही सीनियर लीडर हूं। ये बात कांग्रेस लीडर जीवन रेड्डी ने कही। రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించారు। పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏది ఇస్తుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు। ఎవరే కానీ చెప్పండి, సరే నా గురించి ఏదో మీరు అడుగుతారు, నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐఎమ్ ది సీనియర్ మోస్ట్। తెలంగాణ రాష్ట్రం వచ్చి నాకంటే సీనియర్ ఎవరైనా ఉండరు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు। నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు। వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు। ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో, జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు, నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా పట్టభద్రులు నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను నేను। శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా। ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను, నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను, నాకు అసంతృప్తి లేదని చెప్పాను। సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది। అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరేలా ఆలోచన చేస్తే ఎట్లా? అది కూడా నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తి।
साबिक वजीर और MLA जगदीश रेड्डी का बयान। वजीर आला खुद वजारत तालीम के वजीर होते हुए 90 गोरकाल स्कूल के तलबा की मौत का जिम्मेदार हैं। रेवंत रेड्डी ने भारत में नया रिकॉर्ड कायम किया है। जैसे बांग्लादेश के वजीर आजम अवामी एहतजाज के सामने फरार हो गए थे, वैसे ही रेवंत रेड्डी को भी तेलंगाना अवाम के एहतजाज का सामना करने के बाद फरार होना पड़ेगा। वरंगल में होने वाली तकरीब सिर्फ BRS की जश्न नहीं बल्कि तेलंगाना अवाम का रेवंत रेड्डी के खिलाफ एहतजाजी जलसा होगा। విద్యారంగం దానికి ఇచ్చిన దుర్మార్గం ఇంకొకటి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి 90 మందిని జాగొట్టిండు. అదొక రికార్డ్. భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి నాయకత్వంలో ఎక్కువ మంది పిల్లలు చచ్చిపోయారు గురుకుల పాఠశాలలు అంటే రేవంత్ రెడ్డి. 90 మంది విద్యార్థులను చంపిన దుర్మార్గపు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని ఒక రికార్డు సృష్టించుకున్నాడు. పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతాం, పోలీసులు మమ్మల్ని కాపాడతారు, ఏదో టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టి భయపెట్టవచ్చు, సోషల్ మీడియాలో రాష్ట్రంల మీద కేసులు పెట్టి భయపెట్టవచ్చు. అది ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు మిలిటరీ ఎవ్వడు కూడా ఆపలేడు. ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కడు కూడా ఊళ్ళలకు రాలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఊళ్ళలో తిరగలేడు. ఇవాళ గాల్లో తిరుగుతున్న మంత్రులు గాల్లోనే కలిసిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేరు. తుంగతుర్తిలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో కాదు, తెలంగాణలో ఏ జిల్లాలో కూడా దిగలేరు. చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది ఈ విషయాన్ని. మొన్ననే చూసినాం మనం. 4-5 నెలల క్రితం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి భారతదేశంలో దాచుకుంటుంది. పోలీసే కాదు, మిలిటరీ మొత్తం చుట్టూన్నా ఆపలేకపోయింది. ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అగో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలి, కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. MLC कविता की हुक्काम और कांग्रेस रहनुमाओं को वार्निंग। जो भी हमारे कारकुनों को धमकियां दे रहे हैं, हम उनके नाम साफ और वाज़े तौर पर पनिक बिक में लिख देंगे और उन्हें मुआफ करने का सवाल ही नहीं। हम अपने कारकुनों के तहफ़्फ़ुज़ के लिए किसी भी कीमत पर खड़े रहेंगे। हम उन धमकियां देने वालों को छोड़ने वाले नहीं हैं। నిన్న రాత్రే ఫోన్ చేసిరు, నాకు బిల్లు వచ్చేది ఉంది, నీకు బిల్లు ఏమియ్యం అటు పోతే అని చెప్పిండ్రు. అయినా సరే ఎదిరించి ఇవాళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా. ACB GHMC के डिप्टी डायरेक्टर को रिश्वत लेते हुए पकड़ा गया। विपरला शन GHMC के अर्बन बायोडाइवर्सिटी के डिप्टी डायरेक्टर चारमीनार जोन और सिरिलिंगमपली 000 की रिश्वत लेते हुए ACB के हाथों गिरफ्तार हुए। उन्होंने पहले 5 लाख वसूल कर लिए थे और मजीद 2 लाख की रिश्वत की मांग की थी ताकि GHMC के अर्बन बायोडाइवर्सिटी विंग के लिए पौधों की मवाद की बल साफ कर सके। कीमियाई टेस्ट में इसके हाथों पर रिश्वत के आसार पाए गए, जिसके बाद इसे गिरफ्तार करके निमलपली की खुसूसी अदालत में पेश किया गया। केस की तहकीकात जारी हैं। रिश्वत की इत्तला देने के लिए राब्ता करें। ACB तेलंगाना, टूल फ्री 1064, व्हाट्सएप 9440446106। साबिक वजीर माला रेड्डी की बहू डॉक्टर प्रीति रेड्डी ने जहाज में CPR देकर एक शख्स की जान बचाई। हफ्ता की आधी रात इंडिगो फ्लाइट में सफर के दौरान 74 साला बुजुर्ग बेहोश हो गए और मुंह से पानी बहने लगा।
डॉक्टर प्रीति रेड्डी ने फौरन बीपी चेक किया और सीपीआर देकर बुजुर्ग की जान बचाई। जहाज लैंड होते ही एयरपोर्ट अमले ने बुजुर्ग को अस्पताल मुंतकिल करके फौरी इलाज फराहम किया। तेलंगाना स्टेट मेडिकल काउंसिल (TSMC) गैर मजाज अफराद के ज़ेर इंतज़ाम डॉक्टरों के नाम पर रजिस्टर्ड क्लिनिकों के खिलाफ सख्त कार्रवाई करने की तैयार है। हालिया मुआयनों में इंकिशाफ हुआ है कि ऐसे क्लिनिकों में ख़ास तौर पर काकटपली, मियांपुर और मीचल जैसे इलाकों में अक्सर कंपाउंडर्स के जरिए चलाए जा रहे हैं, न कि लाइसेंस याफ्ता डॉक्टरों के। ये क्लिनिक कम आमदनी वाले खानदानों को कम फीस पर खिदमात फराहम करते हैं, लेकिन ये जिंदगियों को खतरे में डालते हैं। TSMC ने खबरदार किया है कि जो डॉक्टर ऐसे क्लिनिकों के नाम पर रजिस्टर्ड हैं मगर वहां अमली तौर पर काम नहीं करते, उन्हें इंज़िबाती कार्रवाई का सामना करना पड़ेगा। एडहाक कमेटी के जरिए नोटिस भी जारी किए जा चुके हैं। रेन बाजार पुलिस ने मोहम्मद मिसी अल्दीन उर्फ मिसी डान के कत्ल का मामला हल करते हुए 8 मुल्जिमीन को गिरफ्तार कर लिया। हैदराबाद पुराने शहर के रेन बाजार पुलिस ने मोतबर इत्तला की बुनियाद पर एक खुफिया कार्रवाई अंजाम देते हुए यादगिरी थिएटर के करीब संतोष नगर से 8 अफराद को गिरफ्तार किया, जिन पर इल्जाम है कि उन्होंने मोहम्मद मिसी अल्दीन उर्फ मिसी डान को पुरानी दुश्मनी के तहत चाकुओं से हमला करके कत्ल कर दिया। गिरफ्तार शुदगान की शनाख्त मोहम्मद पाशा जिलानी उर्फ शेर, मोहम्मद उमर खान, मोहम्मद आरिफ खान उर्फ खान, मोहम्मद गौस अल्दीन उर्फ सज्जी, मोहम्मद तब्रेज उर्फ तब्बो, सैयद इब्राहिम, सैयद बशीर उर्फ बशीर खान और मोहम्मद अबूबकर उर्फ अब्बो के तौर पर की गई है। पुलिस के मुताबिक मकतूल मिसी अल्दीन फलकनुमा पुलिस स्टेशन का रजिस्टर्ड रोडी शेटर था और इस पर मुतअद्दिद मुजरमाना मुकदमात दर्ज थे। साल 2020 में इसे PD एक्ट के तहत हिरासत में लिया गया था। तहकीकात के मुताबिक मोहम्मद उमर और तब्रेज को मिसी से खतरा महसूस हो रहा था और इसी खौफ के पेश नज़र उन दोनों ने दीगर साथियों के साथ मिलकर मिसी को ख़त्म करने की साजिश रची। मिसी की शादी 19 अप्रैल को तय थी और वो मुबैना तौर पर उसके बाद मोहम्मद उमर को निशाना बनाने वाला था। इस मंसूबा बंदी के तहत 13 अप्रैल की रात तमाम मुल्जिमीन दबीर बर्रा पिल के करीब जमा हुए और मकतूल की नक्लो हरकत पर नज़र रखी। जैसे ही मिसी अल्दीन डीलक्स मेडिकल शॉप के पास नजर आया, तमाम मुल्जिमीन ने इस पर अचानक हमला कर दिया। मोहम्मद आरिफ, गौस अल्दीन, तब्रेज और सैयद इब्राहिम ने चाकू से वार किए, जबकि दीगर मुल्जिमीन ने हाथ पीर से मारपीट की। शदीद हमले के बाइस मिसी मौके पर ही जांबर ना हो सका। पुलिस ने जाए वारदात से 4 चाकू, 4 मोटरसाइकिलें और 5 मोबाइल फोन्स बरामद किए हैं, जो इस जुर्म में इस्तेमाल किए गए थे। ये कार्रवाई असिस्टेंट कमिश्नर ऑफ पुलिस मीर चौक डिवीजन श्री NNSV वेंकटेश्वर राव की निगरानी में इंस्पेक्टर L रमेश नाइक, एडिशनल इंस्पेक्टर V मुदुन लाल, सब इंस्पेक्टर्स नसर बेगम बी नरसिम्हा, P1 कुमार और रेन बाजार पुलिस स्टेशन की टीम में अंजाम दी। मजीद तफ्तीश जारी है। 13 अप्रैल रात को और 14 अप्रैल सुबह एक बजे रेन बाजार पुलिस स्टेशन को एक इंफॉर्मेशन आया कि मोहम्मद मसीहुद्दीन का मर्डर हुआ था। वो डबीरपुरा गेट के पास उनका डेड बॉडी पड़ा हुआ था करके इंफॉर्मेशन आया था। उसके ऊपर फैमिली मेंबर्स कंप्लेंट दिए थे रेन बाजार पुलिस स्टेशन में। उसके ऊपर FIR भी दर्ज हुआ था। एक इन्वेस्टिगेशन ऑफिसर को अपॉइंट किया गया है। वो इन्वेस्टिगेशन में सेपरेट टीम्स को फॉर्म करके जल्द से जल्दी अक्यूज्ड को पकड़ने का एफर्ट्स किए थे। उसमें आज सुबह 8 बजे यादगिरी थिएटर, संतोष नगर PS लिमिट्स के एरिया में जो भी इसके जिम्मेदार है 8 लोगों को अरेस्ट किया गया है। तो एक केस में मोहम्मद पाशा जिलानी अलिया शेर, मोहम्मद उमर खान, मोहम्मद आरिफ खान, मोहम्मद गौसुद्दीन, मोहम्मद तब्रेज, सैयद इब्राहिम, सैयद बशीर, मोहम्मद अबूबकर, ये 8 लोगों को अरेस्ट किया गया है। ये 8 लोगों से 4 नाइफ्स, 2 एक्टिव होंडा एक्टिवा मोटरसाइकिल्स, एक बर्गमन मोटरसाइकिल, पैशन प्लस बाइक और 5 सेल फोन्स भी सीज किए गए हैं। तो इसमें ये लोग हम सब लोग जानते हैं कि मसीहुद्दीन एक राउडी शीटर है। उनके ऊपर फलकनामे PS में राउडी शीट चल रहा है। वो पहले
2017 से उनके ऊपर राउडी शीट है और 2020 में भी वो पीडी एक्ट में भी अंदर गया है। उनके एक्टिविटीज के ऊपर हमारा नजर है। वो अभी पुराना पुल में एक सैलून भी चालू कर रहा है। तो इसका बैकग्राउंड में ये लोग जो भी एक्यूज्ड है उनके ऊपर प्रीवियस केसेस भी है। A1 मोहम्मद पाशा जिलानी अलिया शेख के ऊपर 62/24 रेन बाजार में एक केस हुआ है। सिमिलरली A5 के ऊपर, A5 का नाम है मोहम्मद कब्रेज, उनके ऊपर अटेम्प्ट टू मर्डर केस दोमलगुड़ा में हुआ है। और A6 सैयद इब्राहिम भी एक राउडी शीटर है, उसके ऊपर चादरघाट में राउडी शीट भी चल रही है। तो जो डिसीज्ड है मसीउद्दीन, मोहम्मद मसीउद्दीन, ये अक्यूज से A1 और A2, A3, A4, A5, A6 ये सारे लोग फ्रेंड्स एंड फैमिलीज हैं। एक का भाई है और दूसरा फ्रेंड्स भी है। ये 23 मार्च 2025 रमजान के महीने में एक झगड़ा हुआ था जो तरबूज के दुकान में। ये झगड़ा को लेके ये दोनों ग्रुप्स के बीच आर्ग्यूमेंट्स भी चले थे। और एक्यूज्ड को ये भी पता चला कि डिसीज जो है मसीउद्दीन, वो एक ओथ भी लिया है कि ये लोगों को मारेगा करके। तो इसको लेके वो 3 दिन से करीब 3 दिन से प्लान कर रहे हैं कि ये इनको हम मर्डर नहीं करे तो वो हमको मर्डर करेगा, ऐसा करके एक प्लान कर रहे थे। यही प्लान के मुताबिक वो उनके मूवमेंट्स के ऊपर क्लोज नजर रखे थे। उसी इसमें 13th को नाइट को वो लोग डिसीज्ड को डबीरपुरा ब्रिज के पास देखे थे। उसी समय सब एक दूसरे को कॉल करके सब लोग एक साथ इकट्ठा होके जो भी वो पहले से प्रिपरेशन में है नाइफ्स के साथ, उसके ऊपर अटैक करके उनको मार दिया गया है। ये केस में क्योंकि ये कोशाई गोड़ा में खौफनाक वाकया, बुजुर्ग खातून को कत्ल करके लाश पर डांस करने वाला नौजवान। हैदराबाद के कोशाई गोड़ा में किराया मांगने पर 70 साला कमला देवी को नौजवान ने 11 तारीख को फांसी देकर कत्ल किया। कत्ल के बाद लाश पर डांस करके वीडियो बनाई, दोस्तों को भेजी और मकान को ताला लगाकर फरार हो गया। लाश से बदबू आने पर मकामी अफराद ने पुलिस को इत्तला दी। वीडियो बेंगलुरु में वायरल होने के बाद 3 मुल्जिमान गिरफ्तार, जिनमें एक नाबालिग भी शामिल। शादी न होने पर खुदकुशी करने वाली 26 साला खातून कांस्टेबल। जंगांव जिला के कोटकुंडला मंडल के नीली बुंदा टांडा से ताल्लुक रखने वाली गुगुलक नीला 26 को 2020 में AR कांस्टेबल की नौकरी मिली थी। रिश्ते न तय होने पर ज़हनी दबाव का शिकार हैकर नीला ने फांसी लगाकर खुदकुशी कर ली। इस अफसोसनाक वाक़ये ने सबको गमज़दा कर दिया। अम्बेडकर जयंती के दिन तौहीन। अनवर शंकेवर में नामालूम शरपसंदों ने अम्बेडकर के मुजस्समे को चप्पलों का हार पहनाया। इस वाक़ये पर मकामी अवाम में शदीद गुस्सा एहतजाज में शामिल हुए। मुजाहिरीन ने मुतालबा किया कि तहक़ीक़ात करके कसूरवारों को सख्त सज़ा दी जाए। ಏನಾಗೋ कुरोतिल्ला समाजी फलाही गोरकाल स्कूल में 15 तलबा की तबीयत नासाज। उनमें से 5 तलबा को अस्पताल में दाखिल किया गया। बीमार तलबा को कुरोतिल्ला सरकारी अस्पताल में इलाज के लिए मुंतकिल किया गया। BRSMLA डॉक्टर संजय ने अस्पताल जाकर तलबा की इयादत की।
ఇద్దరు కలిసి పేషెంట్ చనిపోయినాడు, ఒక పేషెంట్ నేను కాపాడగలిగిన ఆపి మరి ఆరుగురు ఆపి మరి యాంటీ స్నేక్ ఇస్తే ఆ ఒక్క మంచి బతుకున్నాను. నేను ఫోన్ చేసి మరి ఆ టాబ్లెట్ నాకు మీరు మాకు ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే టైం వస్తే कस्तूरबा गांधी स्कूल की तालिबात का शदीद एहतजाज। मैडम हमें टॉर्चर करती है, नहाते वक्त हमारी तस्वीर लेकर दूसरों को भेज देती है और अगर पढ़ाई नहीं करते तो गिले पकड़कर ऊपर उठा लेती है। नागौर करनौल जिला के नागनूल में 10 दिन पहले अंग्रेजी की उस्ताद कल्याणी के जुल्म को बर्दाश्त न करते हुए नवीन जमात की तालिबा आमनी ने खुदकुशी की कोशिश की। उहदेदारों ने 10 दिन गुजरने के बावजूद उस्ताद के खिलाफ कोई कार्रवाई नहीं की। तालिबात 3 घंटों तक क्लास का बाइकॉट करके एहतजाज कर रही है और उनका मुतालबा है कि अंग्रेजी की उस्ताद कल्याणी को मुअत्तल किया जाए, वरना वो खाने पीने के बगैर और क्लास में ना जाकर एहतजाज जारी रखेंगी। అన్న మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల। ప్రతిసారి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు, కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము। మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది, ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ విషయంలో సరే। స్నాక్స్ బెల్ కొడుతుంది, అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడుతుంది, స్నాక్స్ పెట్టి చూడే స్టడీ బెల్ కొడుతుంది, స్టడీ వరకు రాని వాళ్ళని ముక్కు చెంపలేపిస్తుంది। మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ పడడానికి అయితే మేము రాలేదు। మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద ఇడేసిపోతారు। కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్। మేమైతే చాలా సఫర్ అవుతున్నాము। స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది, మేము ఒక 1 మినిట్ లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫొటోస్ తెలియదు, కానీ ఎవరెవరికో ఫొటోస్ పెడుతుంది। వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా చేసిరు అని। గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి। మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా, ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు। ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది। ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతు పట్టి పైకి లేపిందంట, అట్లా చేస్తే మన కరెక్ట్ అయినా సార్? మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుంటే కదా టీచర్ స్టేజ్కి వచ్చింది। మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా। ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది। సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది। అట్లా చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది, మమ్మల్ని సఫర్ చేస్తుంది। ఆంటీ కూడా డైరెక్ట్ చెప్పదు సార్, క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందలా తిడుతుంది, పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది। మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చి గీత మేడం వాళ్ళు వస్తే ఆ మేడం కి చెప్పినవని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని ఎట్లా అంటే అట్లా తిట్టింది సార్ మమ్మల్ని। అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము। మాకైతే న్యాయం చేయాలి సార్, న్యాయం చేయకపోతే ఎన్ని రోజులకున్నా ఈయనే ఉంటాం। మాకు మాత్రం మేడం అయితే వద్దు, కొత్త మేడం వస్తే చదువుతాం, లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బయటనే కూర్చుంటాం। गोरकाल स्कूल के तलबा को चूहों की आफत से छुटकारा नहीं। खम मुजाफात में वाक़ टिकोलपली SC गोरकाल स्कूल में चूहों ने तालिबात को काट लिया। इलाज के लिए पीर को खम सरकारी अस्पताल मुंतकिल किया गया। तालिबात का कहना है कि स्कूल में अक्सर कोई ना कोई चूहों का शिकार होकर बीमार पड़ रहा है। इस खतरनाक सूरत-ए-हाल पर तलबा ने तशवीश का इजहार किया है। 20 दिनों से हुकूमत की जानिब से खरीदारी न होने पर कब्ल अज़ वक्त बारिश से गीला हुआ धान। किसान मियां बीवी की दिल दहला देने वाली फरियाद। खम जिला के किलोरू मंडल के पौलुआ बंजारा गांव से ताल्लुक रखने वाले किसान जोड़ा बोलिम रामिया और चंदरकला ने 18 एकड़ में धान की काश्त की। उन्होंने 20 दिन पहले अपना धान खरीदारी मरकज को पहुंचाया, मगर हुकूमत ने अब तक नहीं खरीदा। बारिश से धान खराब होने पर किसान जोड़े की आहोजारी ने सबकी आंखें नम कर दे। అన్న మళ్ళీ పోతాం, మళ్ళీ తేమంటారు, మళ్ళీ కొనరా కూలీలు రాత్రి తిప్పలు పడ్డా 10 ఇంటి దాకా మెడకాయ అంత నీళ్ళు కొట్టి కొట్టి ఈ మెడకాయ తిరగట్లేదు। ఇదంతా ఎప్పుడు మట్టి కొట్టకపోయినా మట్టి కొట్టకపోయింది ఉప్పు రాసి వేసుకొని రోజు పట్టాలు కట్టుకొని। बंगलुरु के व्हाइटफील्ड इलाके में एक वाटर टैंकर तेज रफ्तारी से लारी को ओवरटेक करने की कोशिश में उलट गया। हादसे के दौरान वाटर टैंकर ने कई कलाबाजियां खाईं। हादसे में 2 अफराद शदीद जख्मी अस्पताल मुंतकिल किया गया। पॉक्सो केस में बॉम्बे हाई कोर्ट का सनसनीखेज फैसला। 2020 में नवी मुंबई की 15 साला लड़की यूपी के 22 साला नौजवान के साथ घर से भाग गई और 10 माह बाद हामिला होकर वापस आई।
लड़की के वालिद ने नौजवान पर पॉक्सो एक्ट के तहत मुकदमा दर्ज करवाया। दोनों फरीकैन की दलीलें सुनने के बाद जज ने कहा लड़की अपनी मर्जी से गई थी, इसे नताइज का इल्म था, कहकर नौजवान को जमानत दी। अगर आप घरेलू सिलेंडर की कीमतों को देखें तो 2014 में ये 414 रुपए थी, जिसमें सब्सिडी भी दी जाती थी, लेकिन आज सब्सिडी खत्म करके सिलेंडर की कीमत 1103 रुपए कर दी गई है। आज हम ये पूछना चाहते हैं कि बीजेपी ने राजस्थान ने 450 रुपए का गैस सिलेंडर देने का वादा किया था, वो सिलेंडर कहाँ है? चुनाव के झूठे वादे देने वाले नरेंद्र मोदी और अमित शाह इस पर जवाब दें। ख्वातीन कांग्रेस की सदर लंबा उल्का। ये एक बहुत बड़ा खेल खेला जा रहा है, इसके पीछे पूरा एक भ्रष्टाचारी तंत्र है, उसका भी मैं खुलासा यहां पर आपको करूंगी। लेकिन उससे पहले इस सरकार को बता देना चाहते हैं कि इस देश की आधी आबादी की जिसकी कमाई ना होने की वजह से कमर टूटी हुई है, सबसे ज्यादा अगर असर किसी भी चीज का इस देश में होता तो वो महिलाओं पर होता, आधी आबादी पर होता है। आज मैं आपको दिखाना चाहती हूं, हम इसे हल्के में भारतीय राष्ट्रीय महिला कांग्रेस नहीं ले रही है। हमारा मैं आऊं उससे पहले हमारे घरेलू सिलेंडर की कीमत, पेट्रोल डीजल के बाद घरेलू सिलेंडर 2014 में एलपीजी घरेलू सिलेंडर 14 किलो का मात्र 414 रुपए में था, सब्सिडी भी देते थे और 414 रुपए का गरीब को सिलेंडर मिलता था। आज इतनी बड़ी बड़ी घोषणाएं हुई सब्सिडी की, लोगों को देश की भावनाओं में ओत-प्रोत करते हुए सब्सिडियां छोड़ने की अपील हुई और लोगों ने सब्सिडियां छोड़ दी थी कि गरीब को लाभ मिलेगा, लेकिन जिसने छोड़ी वो तो नुकसान में है, लेकिन गरीब को भी सब्सिडी का लाभ नहीं मिला। आज आप यहां पर देखिए 2014 में कांग्रेस की सरकार में 414 का सब्सिडी वाला सिलेंडर था और आज सब्सिडी खत्म है। पूरे देश में किसी को भी घरेलू सिलेंडर पे सब्सिडी आज की तारीख पे नहीं मिल रही। सब्सिडी गैर सब्सिडी वाला सिलेंडर एक ही कीमत हो गई है, 1100 से पार कर गया है और अभी 50 रुपया अभी हाल ही में बढ़ाया है सिलेंडर के दाम। 1100 रुपए से ऊपर का सिलेंडर। हम पूछना चाहते हैं, राजस्थान के चुनावों में मोदी की गारंटी, कांग्रेस का सरकार का राजस्थान में 500 का सिलेंडर महंगा लग रहा था और मोदी की गारंटी वाला 450 का सिलेंडर मिलना था। आज भाजपा और राजस्थान की डबल इंजन की सरकार बताए कि वो मोदी की गारंटी वाला 450 का सिलेंडर कहां है। अमित शाह जी बताइए, हर चुनावी जनसभा में जुमले और धोखे देते हैं, वो दिवाली और होली वाला मोदी की गारंटी वाला सस्ता फ्री सिलेंडर कहां है? कब तक धोखा देंगे और कब तक महंगाई के नाम पर? तो ये हमारी हालत है घरेलू सिलेंडर की कीमतों को लेकर।